ఓం జయ జయ సాయినాథ ఆపద్బాంధవ శ్రీనివాస ఆపద్బాంధవ శ్రీనివాస సద్గురు సాయినాథ ఓం జయ జయ సాయినాథ దాసవు నీవు తండ్రి నీవు అంతయు నీవే ఉన్నతంతయు నీవే దైవము నీవు రాము నీవే సాయి రామ ఓం జయ జయ సాయినాథ ఆపద్బాంధవ శ్రీనివాస ఓం జయ జయ సాయినాథాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయినాథాయ మంగళం. దాంట్లో కాసిన అక్షతలు వేసి నమస్కారం చేసుకున్నాం. ముందుగానే మనం ఆ కలశంలోకి మనం మంత్రస్నానం చేసేటువంటి ఆ పాత్ర కాస్త సంస్కారం చేస్తే అప్పుడు భగవంతుడికి సంస్కారం చేసేటటువంటి అర్హత పాత్రకి దాంట్లో ఉన్న జలానికి వస్తుంది. ఇప్పుడు ప్రారంభం చేసుకోబోయేటటువంటి అమ్మవారి ఆరాధనకి ఎటువంటి విఘ్నాలు ఆ గజానన మూర్తిని ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. 8 ఏళ్ల వయసులో జగద్గురు శంకరాచార్య స్వామి వారు జీవితంలో మొట్టమొదటిసారి రచించినటువంటి కనకదార స్తోత్రం ఆ స్తోత్రాన్ని కూడా ముందుగా గణపతికి ప్రార్థన చేసాడు ఆయన. ఇక్కడ ఉన్నవారు అందరికీ కనకదార స్తోత్రం తెలుసా? అడుగుతున్నాం తెలుసా? ఆ స్వామి ఏం చేసాడు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు రావాలి కదా, అప్పుడు వారి కేరళలో ఆ పఠంతొట్టం అనే ఊర్లో ఆతుర సన్యాసం స్వీకరించారు. అంటే మొత్తం సన్యాసం కాదు, ఆతుర సన్యాసం. అప్పటి మందం బ్రహ్మచారి దీక్షగా ఉండే సన్యాసం స్వీకరించిన తర్వాత భిక్షాటనకు వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు పాపం ఏదీ లేక భవతీ భిక్షాన్ని అన్నప్పుడు ఏదీ లేక ఏదో పండో పనమూసరిగా ఇచ్చాడు. ఇవ్వగానే అమ్మవారిని ప్రార్థన చేసాడు ఆయన. ఆయనవి చేయలేదు నాన్న, ఏమి ఇస్తాం ఇప్పుడు, ఏమి ఇచ్చే అర్హత లేదు అని మనం అనుకుంటాం. ఇలా పూజలు చేస్తున్నామే నాకేమీ రావట్లేదు అని ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా మనందరం కూడా కర్మల చేత ముడిపడి ఉన్నాం. మనం పూర్వ జన్మ కర్మ వర్జితంగానే బతుకుతాం తప్ప ఇప్పుడు చేసుకునే గురువుని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాము. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. కావాల్సినటువంటి ప్రతి జ్ఞానాన్ని
మనకు కావాల్సినటువంటి ప్రతి రకమైనటువంటి అనుకూలతను అందజేసేటటువంటి వాడు గురువు. ప్రతి విషయాన్ని జీవితకాలంలో మనకు బాగా అర్థం చేసుకునేలా చేసి జీవిత గమనాన్ని ప్రసాదించేటటువంటి వాడు గురువు. మరి ఉపాధ్యాయులందరూ కూడా గురువుల కిందికి వస్తారంటే వాళ్ళు గురువుల కిందికి వస్తారు. కానీ ఎప్పటి వరకు గురువులు వాళ్ళు అంటే ఏదైతే వారు నేర్పేటటువంటి విద్య ఉందో ఆ విద్య మటుకు మాత్రమే. కానీ దాంట్లో కూడా జీవితాన్ని మార్చేసే గురువులు చాలామంది ఉంటారు. వారి వారి యొక్క సంస్కారాలను బట్టి ఆ రకమైనటువంటి గురువులు వాళ్ళ వారికి లభించవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి అర్థానికి అనే మాటకి స్పష్టమైన అర్థం మన గురు గీతలో శంకర భగవత్పాదుల వారు ఒక మాట అన్నారు. గుకారస్య అంధకారస్తు రుకారస్థం నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురిత్యభిధీయతే. గురువు అనే శబ్దము 2 అక్షరాలుగా దాన్ని విభజింపబడింది, గురు అని. అర్థమేమి మరి అంటే గు అనే ఆ గుకారము గుకారస్య అంధకారస్తు, అంధకారం అంతా కూడా మనలో ఉండే అజ్ఞానం అంతా కూడా ఆ గు అనే శబ్దం ద్వారా గు అనే శబ్దంలో ఉంటుంది. గుకారస్య అంధకారస్తు రుకారస్థ నిరోధకృత్. రు అంటే నిరోధకృత్ నివారించేటటువంటి, గుకారస్య గురురీతి అభిధీయతే. ఏదైతే అజ్ఞానం అనేటటువంటి ఒక అంధకారం ఉందో ఆ అంధకారాన్ని తీసేసేటటువంటి వాడు గురువు అని శంకర భగవత్పాదుల వారు గురుగీతలో మనకు చెప్పారు. మరి అటువంటి గురువుకి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. ఆ తర్వాత జీవిత గమనంలో ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ రకరకాలైనటువంటి మార్గాల్లో రకరకాలుగా చాలామందికి గురువు లభ్యం అవుతాడు. మరి జగత్తుకి మన ఒక్కరికో ఒక చిన్న సమాజానికో ఒక కుటుంబానికో ఓ 2 ముగ్గురు గురువు అంటే ఆ 2 ముగ్గురికి అనుకూలతగా 2 ముగ్గురికి సంబంధించిన విధానంగా మాట్లాడే మాటలకి మాట్లాడేటటువంటి వ్యవస్థ ఒక వ్యక్తి దగ్గర ఉంది అంటే జగత్తునే ఆకర్షితంగా మాట్లాడి జగత్తుకి సందేశాన్ని అందేశించాలి. ఎంత గొప్ప అయినటువంటి లక్షణం కానీ ఎంత గొప్ప అయినటువంటి ఒక గుణం కానీ ఉంటుండాలి ఒక వ్యక్తికి. అలా ఉంటే కదా గురువు అనేటటువంటి ఒక మార్గదర్శనమే ఒక మార్గంలో ఉండడం మనకు అవకాశంగా ఉంటుంది. ఎవరు మరి మనకు ఆ జగత్తుకి మనం పూజించేటటువంటి గురువుగా ఎవరు భాషిస్తున్నారు? మొట్టమొదటిగా మూలంగా ఉండేటటువంటి ఒక గురుస్వరూపం స్వామి. ఆ దక్షిణామూర్తి స్వామి ఆయన ముందుకెళ్ళిన సందేహాలని అడిగే అవసరం లేదు. ఇది ఇప్పటికీ ఇది వాస్తవంగా ఉన్నటువంటి మనం కూర్చొని వారి యొక్క అవతార స్వీకృతం చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామిగా ఎప్పుడైతే భగవానుడికి వచ్చాడో ఎట్లాగైతే దక్షిణామూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు గురువులుగా వారి వారి స్థానాల్లో ఉండి గౌరీ వీళ్ళనే పూజ చేయమని చెప్పారు తప్ప ఈ రకరకాలైనటువంటి ఈ పెద్ద పెద్ద హడావులు చేయమని ఏ దేవుడు చెప్పలేదు. కాకపోతే మన యొక్క శక్త్యానుసారంగా ఏ రూపం లేకుండా మన కోసం చేసుకునేటటువంటి ఆనందాలు శాస్త్రంలో మాత్రం చెప్పినవి 2. అవే మన దత్త సాంప్రదాయంలో వచ్చినటువంటి బాబా గారు కూడా అవే. శ్రద్ధ సభు, నీకు కావాల్సింది శ్రద్ధ, పని చేయడానికి ఉండేది సభు, అంతే. కావాల్సినవి 2. ఈ 2ని నమ్ముకొని ఉన్నాం అనుకోండి భగవంతుడు కూడా మన వెంటే ఉంటాడు. కాకపోతే భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా సోమరు అవ్వడండి. నేను గాల్లో దీపం పెట్టి భగవంతుడే చూసుకుంటాడంటే తప్పు అవుతుంది. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని స్తోత్రాలు చేస్తున్నాను, ఇన్ని మంత్రాలు జపం చేస్తున్నాను, భగవంతుడు చూసుకుంటాడు అంటే అది నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ అనేటటువంటి మాటకి ఎప్పుడు కూడా వెనకాడు రాదు. ఖచ్చితంగా మన ధర్మం మనం పాటించాలి, మన పని మనం చెయ్యాలి.
మనం ఎంత కష్టపడగలమో మనం ఏం చేయగలమో చెయ్యాలి. ఆ తరువాతే భగవంతుని పట్టుకోవాలి. ఎందుకంటే గీతలో స్వామి చెప్పినటువంటి విషయం కూడా అదే కదా, కర్మణ్య వాధికారస్తే అని చెప్పాడు ఆయన. నీ పని ఫలితం ఆశించకుండా చెయ్యి, నీ వెనకాల నేను నడిపిస్తాను అన్నాడు. ఖచ్చితంగా ఆయన వెనకాల ఉంటాడు, నడిపిస్తాడు. మరి ఇక మన పని మనం చేసుకునే దానికి మరి దేవుని పూజలు ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, ఈ కుంకుమార్చనలు ఎందుకు అని అనుకుంటే కనుక నీ పని నువ్వు ఎంత శ్రద్ధగా ఇది చేస్తున్నావో ఎంత సుదినం మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో గణేశ ఈ దినము, ఎంత సుదినమో. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు రొప్పుచున్నవి. ఎంత సుదినమో గణేశ ఈ దినము, ఎంత సుదినమో. నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది, వీరులుగా నామమునే